హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్త అయినా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న విషయం, మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే సక్సెస్ఫుల్ గా క్రాస్ అయ్యింది. చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ హెల్దీ ఫ్యామిలీ రొటీన్ అయితే ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, చాలా మందికి అయితే హెల్ప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. దానికి కంపల్సరీగా మీ సపోర్ట్ అయితే ప్లీజ్ నాకు కావాలి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే యూట్యూబ్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఈ రోజుల్లో హెల్త్ అనేది ఎంతో ఇంపార్టెంట్ విషయం మనకు తెలిసిందే. ఈ హెల్దీ ఫ్యామిలీ రొటీన్ 10 మందికి తెలియాలంటే పాత వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ అవ్వచ్చు కదా. ఇప్పటి వరకు అయితే రెగ్యులర్ గా నా వీడియోస్ లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూశారు. ఈ రోజు అయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మా కన్నా అయితే వీక్ లో 3 days అయితే ఫుట్బాల్ కోచింగ్ కి వెళ్తాడు. ఇంకా ఫుట్బాల్ కోర్టు దగ్గర దిగబెట్టేసి వచ్చి నేను నైట్ డిన్నర్ కోసం అయితే క్యారెట్ కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడవ్వంగానే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడవ్వంగానే కొంచెం తాలింపు గింజలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కాస్త ఫ్రై అవ్వాలి. అలాగే మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది సిస్టర్స్ కూడా డిన్నర్ రెసిపీస్ చూపించమని, డిన్నర్ రొటీన్ చూపించమన్నారు. వాళ్ళకు కూడా ఇలా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. ఇక్కడ కర్రీకి వాడాను కదా కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఇక్కడ మా దగ్గరలో చక్కగాను ఉందన్నమాట, అక్కడ నుంచే తీసుకొస్తాను. లేకపోతే అప్పుడప్పుడు అయితే ఇంకా షాప్స్ లో కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, ఒక్కొక్కసారి అక్కడ నుంచి తెచ్చుకుంటాను. ఇంకా ఇక్కడ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని, అలాగే ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు కాస్ట్ ఐరన్ కదా, ఆనియన్స్ అయితే చాలా తొందరగా ఫ్రై అవుతాయి. కాస్ట్ ఐరన్ బాండీలోనైనా నార్మల్ ఐరన్ బాండీలోనైనా టెంపరేచర్ ఏంటంటే ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యి ఫుడ్ అనేది ఈవెన్ గా కుక్ అవుతుంది. అసలు ఐరన్ బాండీలలో వండిన ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. అది కాకుండా మనకి ఐరన్ అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది. ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐరన్ వెజల్స్ లో కుక్ చేసుకొని తింటే వారికి ఐరన్ అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే ఒక 1/2 kg క్యారెట్స్ ని తీసుకొని ఇంకా శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని ఇంకా ఆనియన్స్ చాపర్ లో వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ క్యారెట్స్ ఉన్నప్పుడు ఇలా ఆనియన్స్ చాపర్ లో వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా పని అయిపోతుంది. ఇంకా నేనైతే ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇలాగే చేస్తాను. ముందు అయితే ఇన్ని క్యారెట్స్ అయితే ఇంకా చేత్తోనే తురుముకునేదాన్ని. ఇంకా ఇది తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అయ్యింది. నేను ఎక్కువగా డిన్నర్ లోకి అయితే హై ఫైబర్ ఉండే వెజిటేబుల్స్, అలాగే వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్ వండుతాను. ఈ సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇలాంటివి ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ క్యారెట్, బీన్స్ లో కూడా హై ఫైబర్ ఉంటుంది. నైట్ ఇలాంటి వెజిటేబుల్స్ కనుక మనం వండుకుంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. నైట్ ఎక్కువగా మనం ఫిజికల్ యాక్టివిటీ ఏం ఉండదు కదా, ఇలాంటి వెజిటేబుల్స్ మనం డిన్నర్ లో ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గంటల్లో పడుకునే ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి పడుకుంటే ఇంకా హెల్త్ కి చాలా మంచిది. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకొని ఇంకా క్యారెట్ తురుముని వేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని 5 to 10 minutes అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 సిస్టర్స్ అయితే మా మీల్స్ టైమింగ్స్ అడిగారండి. మా మీల్స్ టైమింగ్స్ అయితే 5:45 నుంచి 6:30 కల్లా హాట్ వాటర్ తాగుతారండి. 7 కల్లా డీటాక్స్ డ్రింక్ ఇస్తాను. 7:45 కి జ్యూస్ ఇస్తాను. ఒక 5 to 10 minutes అటు ఇటు అవుతుంది. ఎగ్జాక్ట్ 7 అంటే 7 కే తాగడం, 6:30 అంటే 6:30 కే తాగడం అలా కాదు, కొంచెం అటు ఇటు అవుతుంది కదా. ఇక్కడ క్యారెట్ తురుము అయితే మగ్గిపోయిందండి. ఇందులోనే ఒక చిన్న కప్ అయితే పచ్చి కొబ్బరి తురుము, ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి తురిమేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. చూసారు కదా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తో వండాను, అడుగు కూడా పట్టలేదు. ఈ ఐరన్ బాండిల్లో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇక్కడైతే క్యారెట్ కర్రీలోకి అయితే జొన్న రొట్టె చేస్తున్నానండి. జొన్న రొట్టె కోసమే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక పెద్ద గిన్నెతో వాటర్ తీసుకున్నాను. అదే గిన్నెతో నేను జొన్న పిండి తీసుకున్నాను. 1:1 రేషియోలో తీసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే గరిటతో కలుపుకోవాలి. గరిటతో కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ జొన్న రొట్టెలు అయితే షుగర్ పేషెంట్స్ కి అయితే చాలా మంచిదండి. ఈ జొన్న రొట్టెలు గానీ, మిల్లెట్స్ గానీ, ఓట్స్ గానీ తరచుగా వాళ్ళ మీల్స్ లో ఆల్టర్నేటివ్ గా యాడ్ చేసుకుంటే షుగర్ అయితే చాలా బాగా కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది షుగర్ పేషెంట్స్ కి అయితే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మీల్స్ తీసుకుంటే ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైజెషన్ చాలా బాగుంటుంది.
ఇంకా జొన్న పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes అయితే రెస్ట్ ఇవ్వాలండి. ఆ తర్వాత అయితే ఇలాంటి ప్లేట్ లోకి అయితే జొన్న పిండిని తీసుకొని మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. జొన్న పిండి అయినా రాగి పిండి అయినా కాస్త వేడి మీద కలుపుకోవాలండి. మీకు వేడి అనిపించినప్పుడు ఏంటంటే కాస్త నార్మల్ వాటర్ ని చేతికి అద్దుకొని కలుపుకుంటే సరిపోతుంది. నార్మల్ గా గోధుమ పిండిలా కాకుండా జొన్న పిండిని అయితే ఇంకాస్త ప్రెస్ చేసి మనం కలుపుకోవాలండి. జొన్న పిండి మనం ప్రెస్ చేసి కలుపుకునే దాన్ని బట్టి మనకు జొన్న రొట్టెలు అయితే బాగా వస్తాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే కలుపుకున్న తర్వాత పిండిలో వేడి తగ్గకుండా ఉండడానికి అదే కడాయిలో పెట్టుకుని మూత పెట్టుకున్నానండి. మనకు వేడి తగ్గిపోతే మళ్ళీ పిండి పొడి పొడిలాడుతుంది కదా, జొన్న రొట్టె రాదు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు కానీ వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే జొన్న రొట్టెలు అస్సలు వచ్చాయి కదండి. ఇంకా వచ్చి రానట్టు చేసుకొని తినేదాన్ని. ఇంకా ఇక్కడ జొన్న రొట్టెలు అయితే మీడియం సైజు ఉండలు తీసుకొని కాస్త పిండి అయితే ఎక్కువ చల్లుకుంటూ ఇంకా సేమ్ చపాతీ లాగే చేసుకోవాలి. ఇంకా మా మీల్స్ టైమింగ్స్ కి వచ్చేస్తే మా పాపకైతే ఇంతకు ముందు 9 o'clock స్కూలు, 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ టైమింగ్స్ చేంజ్ చేశారు. 8 o'clock స్కూలు అయితే ఇంకా 7:30కి 7:45కి అలా జ్యూస్ తాగేసేసి ఇంకా వెళ్తుంది అనమాట. మా బాబు మా పాప ఒకే స్కూల్ అని చెప్పాను కదా. మా బాబుకి అయితే 9 o'clock స్కూలు. ఇంకా మా బాబు వెళ్ళేటప్పుడే మా పాపకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ప్యాక్ చేసి పంపిస్తాను. ఇంకా ఆమెకైతే 10 o'clock స్నాక్స్ పీరియడ్ ఉంటది. ఇంకా ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ తింటది అనమాట. ఇంకా మార్నింగ్ స్నాక్స్ అయితే 11 to 12 మధ్యలో తింటాము. ఇంకా లంచ్ అయితే 1 to 2 మధ్యలో తింటాము. ఈవినింగ్ స్నాక్స్ అయితే 4 to 5 మధ్యలో తింటాము. ఇంకా నైట్ డిన్నర్ అయితే 7 to 8 ఆ మధ్యలో తింటాము. మీరు అడిగినట్లు మీల్ టైమింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. టైం టు టైం తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే అసలు ఉండవు. ఎవరైతే టైం టు టైం తింటారో వాళ్ళకైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే అసలు ఉండవు. కొంతమంది అయితే 12 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 3 o'clock లంచ్ తింటారు. అలా ఎవరైతే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో అవుతారో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. కొంతమంది ఏదైనా ఫుడ్ తినమన్నా కానీ నాకు పొట్ట పట్టేసినట్టుంది, నాకు అరగలేదు అని అలా చెప్తారు కదా. వాళ్ళు ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో అవ్వబట్టే ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇంకా నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కాబట్టి ఇంకా నేను బిఫోర్ 6 తింటాను. ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్ కి అయితే 8 లోపే పెడతాను. మనం వెయిట్ లాస్ లో బిఫోర్ 6 డిన్నర్ చేసేసి ఎక్కువ టైం మనం ఫాస్టింగ్ అవర్స్ లో ఉంటే మనకు వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, చక్కగా ఇంచ్ లాస్ కూడా అవుతుందండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, డైట్ చేయాలి, నేను 10 kgs వెయిట్ లాస్ అవ్వాలి, కానీ నాకు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ, ఏమైనా టిప్స్ ఇవ్వరా అని అడిగారండి. ఈ రోజులలో వెయిట్ లాస్ అవ్వాలంటే ఎటువంటి క్రేవింగ్స్ చంపుకొని వెయిట్ లాస్ చేయనవసరం లేదండి. హెల్దీ వేలో మంచి మంచి స్వీట్స్ గానీ, బిస్కెట్స్ గానీ, డెజర్ట్ కానీ రకరకాలుగా కుక్ చేసుకొని అయితే తినొచ్చు. ఎగ్జాంపుల్ నేనే వెయిట్ లాస్ లో ఉన్నాను కదా, మొన్న అయితే బ్రౌన్ బాస్మతి రైస్ తో బిర్యానీ చేసుకొని చక్కగా తిన్నాను. ఆ వీక్ అయితే నేను 700 grams అయితే లాస్ అయ్యాను. మా పాప లాస్ట్ వీక్ లో చేసిన రాగి పిండి ఓట్స్ కేక్ కానీ, ఎస్టర్డే చేసింది డార్క్ చాక్లెట్ చిప్స్ తో ఓట్స్ బిస్కెట్స్ ఎంత బాగున్నాయో. నాకు క్రేవింగ్స్ అనిపిస్తే బిస్కెట్స్ 2-3 తింటాను. కేక్ అయితే కనుక ఒక మీడియం సైజ్ పీస్ తింటాను. మన క్రేవింగ్స్ ఉంటే అలా హెల్దీ వేలో కుక్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇంక ఇక్కడైతే జొన్న రొట్టెలు చేసేసి ఇంకా మా వారికి పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకో సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, షుగర్ ఉన్న వాళ్ళు నేను చేసే రెసిపీస్ తినొచ్చా లేదా అని. షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా కానీ నా ఫ్యామిలీ రొటీన్ లో చేసే రెసిపీస్ అన్ని తినొచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సోయా రిలేటెడ్ కానీ, మిల్లెట్స్ కానీ, ఆకుకూరలు కానీ, పీనట్స్ కానీ అలా కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని ఫ్రూట్స్, కొన్ని జ్యూసెస్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ సపోటా కానీ, సీతాఫల్ కానీ, మ్యాంగో కానీ, పోమోగ్రానైట్ కానీ, వాటర్ మెలన్ కానీ, బాగా పండిన పపాయా కానీ అలాంటివన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. కొన్ని షుగర్స్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటాయి. సేమ్ ఇవే ఫ్రూట్స్ తీసుకున్నా కానీ కొంతమందికి పెరగదు, కొంతమందికి పెరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే 1 month వాళ్ళు ఒక డైట్ ఫాలో అయిన తర్వాత లాస్ట్ లో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే పెరుగుతున్నాయా లేదా, అసలు ఏం ఫుడ్స్ తీసుకున్నామని వాళ్ళు ఒకసారి రీక్యాప్ చేసుకుంటే వాళ్ళకైతే ఐడియా వస్తుంది షుగర్ గురించి. ఇంకా మా వాళ్ళు డిన్నర్ తినేసిన తర్వాత ఇంకా మా పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఇంకా అవన్నీ సర్దేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే రేపటి కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. రేపటి కోసం అయితే మిల్లెట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను. మిల్లెట్స్ ని ఎప్పుడైనా 6-7 hours అయితే సోక్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా వీల్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా మంచిది. మిల్లెట్స్ 2-3 గంటలు సోక్ చేసుకొని వండుకొని తింటే దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అయితే పూర్తిగా మనకు అందవండి. మిల్లెట్స్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మనకు అందాలంటే కనీసం 6-7 గంటలైనా గానీ సోక్ చేసుకొని వండుకొని అప్పుడు తీసుకుంటే మంచిది.
ఇంకా పొట్టి పెసరపప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా సోక్ చేసుకున్నాను. ఇక్కడైతే మా పాప చేసింది కదా బిస్కెట్స్, ఇంకా అవైతే ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. అసలు ఎంత టేస్టీగా వచ్చాయో. షుగర్ క్రేవింగ్స్ ఎవరికి ఉన్నా గానీ ఇలా హెల్దీ వేలో బేక్ చేసుకొని అయితే తినండి. మార్నింగ్ ఇలా ఫాలో అవ్వాలన్నా టైం కుదరట్లేదు, టైం అడ్జస్ట్ అవ్వట్లేదు, కష్టంగా ఉందనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత హాట్ వాటర్ తీసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి అయితే జ్యూస్ తీసుకొని ఆ తర్వాత 1 అవర్ కి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే సరిపోతుంది. టైం ఉంటే నాలాగా ఫాలో అవ్వండి, టైం లేకపోతే ఎలా ఫాలో అయినా గానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఈ రోజు అయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇంతే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వారైతే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.